మగవారు మెంటల్గా వీక్ అయిపోయి అలోన్గా ఫీల్ అయిపోయి ఇలాంటి సొసైటీ అటెంప్ట్స్ చేయడం కన్నా కూడా మీకున్న లీగల్ రెమెడీస్ ఏంటి, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 498 కేసు, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీ మీద ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా యూ కెన్ గో టు ది హైకోర్ట్ అండ్ ఫైల్ ది క్వాష్ పిటిషన్ అండర్ 482 సిఆర్పిసి. ఇన్ కేసులో బలం లేకపోతే ఇన్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది కేస్ ఆర్ వీకర్, దెన్ డెఫినెట్లీ కేసు అక్కడే ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే కొట్టివేయబడుతుంది, క్వాష్ అయిపోతుంది. సో మీరు చాలామంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ వై యు ఆర్ ఎంకరేజింగ్ ద డివోర్స్ అని. ఇప్పుడు కలిసి బతకలేరు, అల్టిమేట్గా ఇంకా వాళ్ళు కలిసి బతికి వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ప్యానిక్ సిచ్యువేషన్లో ఆ పెయిన్లో ఉండే టైంలో సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు ఒక మనిషి చావడం కన్నా విడిపోవడం మంచిది కదా. కలిసి బ్రతకలేరు అనుకున్నప్పుడు బతకడం ఇంపార్టెంట్, కలిసారా లేదా అన్నది కాదు, విడివిడిగా బతకండి, డివైడ్ యువర్ లైఫ్స్. ఇప్పుడు డివోర్స్ అంటే నథింగ్ బట్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ది ఒపీనియన్స్. ఇప్పుడు కలిసి బతికే ఛాన్స్ లేదు, అడ్జస్ట్ అవ్వలేరు, బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఆ డిస్క్రిపెన్సీస్, ఆ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఎలా కలిసి బతకగలరు? సో